వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. నేను కుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో సీబీఐ తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఏడాది మార్చి 31న 6 నెలలు గడిచాక అక్టోబర్ 4న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో కొన్ని ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఛార్జ్షీట్లోని అభియోగాల్ని మక్కి ఈ ఉత్తర్వులు దించేసింది తప్ప ఈడీ కొత్తగా కనుగొన్న అంశాలేమీ లేవు. అలాగని సీబీఐ ఛార్జ్షీట్లో అది దర్యాప్తు చేసి కనుగొన్న అంశాలు ఉన్నాయనుకుంటే పొరబడినట్టే. ఎఫ్ఐఆర్ లో ఏం చెప్పిందో ఛార్జ్షీట్లోనూ అదే చెప్పింది సీబీఐ. ఆ ఎఫ్ఐఆర్ లోని అంశాలు కూడా కేసులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు, తెలుగుదేశం పార్టీ నేతలు వేసిన పిటిషన్లోనివే. పోనీ వాటిలోనైనా కాస్త నిజాలున్నాయా అంటే అదంతా అబద్దాల సమాహారం. ఒక అబద్దానికి మరో అబద్దం తోడైతే ఏమవుతోంది? పచ్చి అబద్దమవుతోంది. ఇప్పుడు కొంతమంది పచ్చ నేతలు కొన్ని దర్యాప్తు సంస్థలో కలిసి అబద్దాలని ఆయుధంగా చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అంతేకాదు రాజకీయంగా అణగదొక్కడానికి కుటిల పన్నాగాలు పడుతున్నారు. కొందరితో కలిసి దాడుతున్న దొంగాటే ఇవాళ స్పెషల్ ఎడిషన్. లీజుకు అమ్మకానికి తేడా ఉండదా? రెండింటికి ఒకటే రేటు ఉంటుందా? అభివృద్ది చేసిన భూమికి చేయని భూమికి తేడా ఉండదా? రెండింటి విలువ ఒకటేనా? 16 కోట్ల లాభం కలిగిందని అందుకు ప్రతిఫలంగా ఎవరైనా 29.5 కోట్ల రూపాయలు ముడుపులుగా చెల్లిస్తారా? ఇవన్నీ సామాన్యులు సైతం తేలిగ్గా తెలుసుకోదగ్గ ప్రశ్నలు. వీటిని తెలుసుకోవడానికి పెద్ద పెద్ద డిగ్రీలు చదువులేవు అక్కర్లేదు. మరి జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలైన సీబీఐకో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కో ఇవన్నీ తెలియవనుకోవాలా? తెలిసినా సరే పదే ఇవే అంశాలని అవెందుకు ప్రస్తావిస్తున్నాయి? ఎఫ్ఐఆర్ నుంచి రిమాండ్ రిపోర్ట్ వరకు ఆఖరికి అటాచ్మెంట్ ఉత్తర్వుల్లో సైతం వీటినే ప్రస్తావిస్తున్నాయి. ఎందుకు? వాస్తవాలు బయట పెట్టకుండా వాళ్లు మోసం చేయాలనుకుంటున్నది ఎవరిని? మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని ప్రత్యేక ఆర్థిక మండలిలో హెటెరోడ్రాట్స్, అరబిందో ఫార్మా లిమిటెడ్లకు తలా 75 ఎకరాల్ని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏపీఐఐసి కేటాయించిందని ధరల కమిటీ నిర్ణయించిన ధర కన్నా తక్కువ ధరకు ఈ భూమిని కేటాయించడం ద్వారా ఈ 2 స్థలాలకు నాటి ప్రభుత్వం 12 కోట్ల మేర లబ్ది కలిగించిందనేది సీబీఐ చేసిన ప్రధాన ఆరోపణ. ఇది కాక మెదక్ జిల్లా పాసమైలారంలోని ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్కులో అరబిందో ఫార్మా లిమిటెడ్ కు కేటాయించిన భూమిని అది తన అనుబంధ సంస్థ అయిన ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కు బదలాయించిందని, ఈ బదలాయింపు బదులు ట్రైడెంట్ నేరుగా ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి ఉంటే ప్రభుత్వానికి 4.3 కోట్ల రూపాయల మేర లాభం వచ్చేదని సీబీఐ మరో ఆరోపణ చేసింది. సీబీఐ పేరుతోటి మీరు ఇన్ని రకాలుగా వ్యవహరిస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలని మీరు మీ చెంతనెత్తుకుని కాపాడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సంబంధం లేనటువంటి మనిషి, ప్రభుత్వంలో ఏనాడు భాగస్వామ్యం కాని మనిషి, న్యాయబద్ధంగా ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి ఎప్పుడప్పుడు లెక్కలు చెప్తున్నటువంటి మనిషిని తీసుకొచ్చి ఈ రోజు మీరు కనీసం బెయిల్ పొందడానికి కూడా అర్హత లేదనేటటువంటి విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ ఉద్దేశం ఏంటి ఇవాళ సీబీఐ అని చెప్పి మేము సూటిగా అడుగుతున్నాం. ఇలా అరబిందో, హెట్రో సంస్థలకు ప్రభుత్వం 16.3 కోట్ల రూపాయల మేర లబ్దిని చేకూర్చిందని, అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థల్లో 32 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాయనేది సీబీఐ అభియోగాల సారాంశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడులపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటికే ఈ కేసులో 4 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. వాటిలో మొదటి ఛార్జిషీటు సారాంశం మొత్తం ఇదే. మరి ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? సీబీఐ కావాలని వదిలేసిన అంశాలేంటి? ఒక్కసారి చూద్దాం. ఆయా శాఖల అధికారులకి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి శక్తి లేదట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇప్పటికీ కూడా బెయిల్ మీద బయటకు వస్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనేటటువంటి కారణంతో ఇవాళ సీబీఐ అడ్డుకుంటోంది బెయిల్ ని. ఒకే కేసులో ఈ రోజున మంత్రులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని సీబీఐ అనుకోవడం లేదు. మరి ప్రభుత్వ అధికారంలో ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో భాగస్వామ్యం ఉన్నటువంటి అధికారులు ఇప్పటికీ కూడా పదవుల్లో ఉన్నారు. వారెవరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పి సీబీఐ అనుకోవడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అపోజిషన్ లో ఉన్నారు. ఆయన తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సెక్రటేరియట్ కు వచ్చినట్లు గాని అధికారులతో మాట్లాడినట్టు గాని వారు కూడా చెప్పడం లేదు. ఈవెన్ మంత్రులు కూడా చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి మాతో ఈ ఫలానా పని చేయించాడని వారు కూడా చెప్పడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షులని ప్రభావితం చేస్తాడు అనేటటువంటి కారణంతో ఈ రోజు బెయిల్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం
954 ఎకరాల భూమిని టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా సేకరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఈ భూసేకరణ పూర్తయింది. ఇలా సేకరించిన భూమికి ఎకరాకు 75,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించారు. భూసేకరణ పూర్తయిన తర్వాత 3 ఏళ్ల దాకా ఏ ఒక్క పరిశ్రమ ముందుకు రాలేదు. దురదృష్టం ఏంటంటే సీబీఐ తన ఛార్జిషీట్ లో ఈ అంశాలను ప్రస్తావించలేదు. ఎందుకంటే వీటిలో చంద్రబాబు నాయుడు పేరుంది కాబట్టి. కొంతమంది అధికారులకు విక్రయానికి లీజుకు తేడా తెలియకుండా పోతుంది. చంద్రబాబు నాయుడు హయాంలో భూమి సేకరణను మర్చిపోయి చనిపోయిన మహానేత మీద నిందలు వేయడం ప్రారంభించాయి దర్యాప్తు సంస్థలు. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ది చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అనుకోవడమే మహానేత చేసిన పాపమా? ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే దర్యాప్తు సంస్థలు ఇటువంటి దర్యాప్తులకు పాల్పడుతున్నాయా? అన్ని రాష్ట్రాల్లోనే ఇంతే ఉందా? పారిశ్రామిక విధానం ప్రకారం ముందుకు వెళ్లి దర్యాప్తు విషయాన్ని చేయాల్సిన సంస్థలు ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు? ఇలా 3 ఏళ్ల పాటు ఏ పరిశ్రమ రాకపోయేసరికి 2006లో అప్పటి ఏపీఐఐసీ ఎండీ బీపీ ఆచార్య రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో కేంద్రానికి ఒక ప్రతిపాదన చేశారు. మొత్తం 954 ఎకరాల భూమిలో 250 ఎకరాల్ని సెజ్ గా ప్రకటిస్తే పరిశ్రమలు ముందుకు రావచ్చని, అవి యాంకర్ యూనిట్లుగా కూడా నిలుస్తాయని చెప్పారు. 2006 అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతించింది. తరువాత యాంకర్ యూనిట్లను ప్రోత్సహించడం కోసం ఈ సెజ్ లో ఎకరాకు 15 లక్షల రూపాయలను వసూలు చేయాలని ధరల నిర్ణయ కమిటీ నిర్ణయించింది. 2006 డిసెంబర్ 31లోగా ఈ ధరకు భూమిని కేటాయించాలని సూచించింది. ఇప్పటికీ కూడా బెయిల్ మీద బయటకు వస్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనేటటువంటి కారణంతో ఇవాళ సీబీఐ అడ్డుకుంటోంది బెయిల్. ఒకే కేసులో ఈ రోజున మంత్రులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని సీబీఐ అనుకోవడం లేదు. మరి ప్రభుత్వ అధికారంలో ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో భాగస్వామ్యం అయినటువంటి అధికారులు ఇప్పటికీ కూడా పదవుల్లో ఉన్నారు. వారెవరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పి సీబీఐ అనుకోవడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అపోజిషన్ లో ఉన్నారు. ఆయన తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సెక్రటేరియట్కి వచ్చినట్లు గాని అధికారులతో మాట్లాడినట్టు గాని వారు కూడా చెప్పడం లేదు. ఈవెన్ మంత్రులు కూడా చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి మాతో ఈ ఫలానా పని చేయించాడని వారు కూడా చెప్పడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షులను ప్రభావితం చేస్తాడు అనేటటువంటి కారణంతో ఈ రోజు బెయిల్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. 2006 నవంబర్లో హెట్రో డ్రగ్స్, అరబిందో ఫార్మా సంస్థలు ఏపీఐఐసీకి లేఖలు రాశాయి. తమకు ఆ సెజ్ లో తలా 75 ఎకరాలు కేటాయించాలని వాటిలో కోరాయి. ఈ లేఖల్ని పరిశీలించిన ఏపీఐఐసీ అధికారులు వాటిని ఎండీ బీపీ ఆచార్యకు పంపారు. ఎకరాకు 7 లక్షల రూపాయల చొప్పున ధరను నిర్ణయించడానికి ముఖ్యమంత్రి సరేనన్నారని, ఆ ధరతోనే ఆఫర్ లెటర్లు తయారు చేయాలని ఆయన కింది స్థాయి అధికారులను ఆదేశించారు. వారు అలాగే తయారు చేశారు. అనంతరం ఆ లెటర్లను హెటరో, అరబిందో ఫార్మాలకు అందజేశారు అని సీబీఐ తన ఛార్జిషీట్ లో పేర్కొంది. ఇలా ఎకరా భూమిని 15 లక్షల రూపాయల బదులు 7 లక్షల రూపాయలకు విక్రయించడం వల్ల ప్రభుత్వానికి మొత్తం 150 ఎకరాలపై 12 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని కూడా పేర్కొంది సీబీఐ.